పాలనేది యూజువల్‌గా ఏంటంటే, ఇగ ప్రతి ఏజ్ గ్రూప్‌లోను కూడాను కామన్‌గా యూజెస్ ప్రొడక్ట్. అంటే అది ఎక్కువగాను మనకు వాడుకలోని ప్రతి పిల్లలు కూడా తీసుకుంటా ఉంటారు. అంటే పిల్లలు, పెద్దోళ్ళు అందరూ కూడాను. అంటే కామన్ యూజెస్ ప్రొడక్ట్ ఎందుకంటే అందులోని ఎక్కువగా ప్రోటీన్ అది ఉంటది. సో, ఈ ఎక్కువ యుటిలిటీ ఉండడంతోనే దాన్ని అదునుగా తీసుకొని చాలామంది దాంట్లోని అంటే దాని యొక్క ప్రామాణికతని మెయింటైన్ చేయకుండా అంటే దానిలోని ఏంటంటే దాన్ని పాస్చరైజేషన్ కానీ చేయడంలో కానీ లేకపోతే దాన్ని ఏంటంటే ఎక్స్పైరీ పీరియడ్ మెయింటైన్ అవ్వకుండాను అంటే షార్ట్ ఎక్స్పైరీలో ఉన్న వాటికి అన్నిటికీ కూడాను కొంచెం లాంగ్ స్టాండ్లోని నిల్వ ఉంచడం వల్ల దాంట్లో ఏంటంటే ఎక్కువగా బ్యాక్టీరియా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎక్కువగా కోలిఫామ్స్ అవి గ్రో అవుతూ ఉంటాయి. అలాంటి పాలు తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎక్కువగాను మన పేగులకు సంబంధించిన సమస్యలు వచ్చి చాలా క్రానిక్గా ఇల్నెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఏంటంటే మనం పాలు వాడుకలు తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడాను దాని ఎక్స్పైరీ డేట్ ఒకటి ఎప్పుడు కూడా చెక్ చేసుకొని అది వాడుకోవడం మంచిది. దాంతో తర్వాత దాన్ని ట్రాన్స్పోర్టేషను దాని స్టోరేజ్ అంతా కూడాను చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే మనకు ఆరోగ్యాన్ని అందించాల్సిన పాలే మనకేంటంటే కొన్ని జబ్బుల్ని కూడా అందిస్తుంది. సో దాన్ని మనం తెలుసుకొని దాని యొక్క యుటిలిటీని వాడుకోవడం చాలా అవసరం. ఈ ఈ పాలకు సంబంధించిన వీటికి సరైన కంట్రోల్ కూడాను గవర్నమెంట్ కూడా తీసుకొని ఎక్కడికక్కడ కూడాను దాన్ని సక్రమంగా జరుగుతుందో లేదో అనేది పరిశీలించి జనాలకు అందిస్తే అది ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు వచ్చి ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఎక్కువగానే ఏంటంటే మనకి ఎక్కువగా గ్యాస్ట్రెంట్రాలజీలోని అంటే మన ఆరోగ్య సమస్యలు అంతా కూడాను పేగుల్లోని ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో దానివల్ల డయేరియా రావచ్చు, వామిటింగ్స్ రావచ్చు, సో కడుపు నొప్పి రావచ్చు. ఈ లక్షణాలతోనే కాకుండాను క్రానిక్ ఇల్నెసెస్ లైక్ ఏమైనా క్రానిక్ ఇల్నెసెస్ ఉన్నోళ్ళు లైక్ స్ప్రూస్ డిసీజ్ కానీ లేకపోతే క్రాన్స్ డిసీజ్ కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళకి ఈ సిమ్టమ్స్ అన్నీ అగ్రవేట్ అయిపోయి వాళ్ళు ఇంకా చాలా ఎక్కువగా సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మెడికల్గానో ఆర్థికంగా కూడాను వాళ్ళు ఎక్కువగా ఖర్చులకి ఇవి ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్నపిల్లలకి పాలు పట్టించడంలో వచ్చే పరిస్థితి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు అవుతాయి? చిన్నపిల్లలకు కూడాను ఎక్కువ ఈ కడుపు నొప్పి రావడం, తర్వాత ఏంటంటే ఈ పేగుల్లోని కోలిఫామ్స్ వల్ల ఎనీ గ్యాస్ట్రెంట్రైటిస్ కానీ లేకపోతే కొలైటిస్ కానీ ఇలాంటి సమస్యలు వచ్చి ఎక్కువ కడుపు నొప్పి రావడం, తీవ్రంగా ఇబ్బంది పడడం, తర్వాత ఏంటంటే లాంగ్ టర్మ్ మెడికేషన్లో ఉండాల్సి వస్తుంది. ఇలాగా అంటే వాటి యొక్క క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే మాత్రం ఇవన్నీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఏంటంటే పాల ప్యాకెట్స్ అనేవి చాలా హార్మ్ఫుల్గా తయారవుతున్నాయండి. దాంట్లో ఇప్పుడు ప్యాకెట్ కూడా ప్లాస్టిక్తో తయారవుతుంది. పాల ప్యాకెట్లో ఉండే విటమిన్స్, మినరల్స్ అవి కూడా తగ్గుతున్నాయండి. అందులో అది ఎక్కువ కాలం ఉండాలని పాలు దాంట్లో ప్రిజర్వేటివ్స్ అన్నీ కూడా ఎక్కువ కలుపుతున్నారండి. అవి ఎక్కువ నిల్వ ఉండాలని చెప్పి. సో అదన్నీ సీనియర్ సిటిజన్ వాళ్ళు, చిన్నపిల్లలు తాగుతున్నారండి. హెల్త్ కోసం తాగుతుంటే అవి ఏమవుతున్నాయంటే హార్మ్ఫుల్గా వస్తున్నాయి. సో మరి అది దృష్టిలో పెట్టుకొని దాంట్లో కెమికల్స్ తగ్గించి ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏంటంటే పాల ప్యాకెట్స్ అనేవి చాలా హార్మ్ఫుల్గా తయారవుతున్నాయండి. దాంట్లో ఇప్పుడు ప్యాకెట్ కూడా ప్లాస్టిక్తో తయారవుతుంది. పాల ప్యాకెట్లో ఉండే విటమిన్స్, మినరల్స్ అవి కూడా తగ్గుతున్నాయండి. మన జిల్లాలో చూసినట్టయితే పాలు ఉత్పత్తి చూసినట్టయితే 45,000 మెట్రిక్ టన్స్ ఉందండి. 45,000 మెట్రిక్ టన్ని ఇంకా పెర్ క్యాపిటల్ నుంచి ఇంకా ఎక్కువ తీసుకెళ్ళి జనాలకి ఇంకా నాణ్యమైన పాలు ఉత్పత్తి చేయడం కోసం ఇవన్నీ కూడా దోహదపడుతూ ఉంటాయి. అర్బన్లో కూడా చాలామంది రైతులు 20 నుంచి 50, 100 గేదెలు పెట్టుకున్న రైతులు కూడా చాలామంది ఉన్నారు. చిన్న చిన్న ఫారాలు పెట్టుకుని ఆ విధంగా చేసుకుని పాలు అమ్ముకుని, పాలకి డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళు తద్వారా వాళ్ళే అమ్ముకుని
చాలా చేసుకుంటారు. అలాగే కొన్ని చోట్ల అయితే 100 నుంచి 150 గేదెలు ఉన్న డైరీలు కూడా మనకు విలేజ్ల్లో మండల హెడ్ క్వార్టర్లోని ఎక్కువ మంది నిరుద్యోగ యువత దీని మీద ఆసక్తి చూపుతుంది. ఏ విధంగా పాడి మీద పెట్టుకునే అంటే నిలకడ ఆదాయం, నష్టం ఏమి ఉండదు. అందులో ప్రభుత్వం నుంచి వచ్చే ఆరోగ్య సంరక్షణకి ఇచ్చే అన్నీ కూడా రాయితీలే. ఆల్మోస్ట్ ఆరోగ్య సంరక్షణకి గాలికుంటి వ్యాధి కానీ, జబ్బవాపు కానీ, లేదా గొంతువాపు వ్యాధి కానీ, లంపీ స్కిన్ డిసీజ్ కానీ, బ్రూసెల్లోసిస్ కానీ, నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద అన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఇవన్నీ వినియోగించుకొని రైతు ఆర్థికంగా ముందుకెళ్ళాలని ముఖ్య ఉద్దేశంతో అలాగే మన జిల్లాలో పాలు ఉత్పత్తి పెరిగి రైతు ఆర్థికంగా కొంచెం పటిష్టం కావాలని ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం వారి అన్నీ నమస్కారం అండి. మిల్క్ అడల్ట్రేషన్, పాల్ అడల్ట్రేషన్ అనేది ఈరోజు మనం తరచుగా వింటున్నాం. కాకపోతే ఇది తెలిసినా సరే ఏంటంటే మనం దీని గురించి పెద్దగా పట్టించుకోం. ఎందుకంటే వీఆర్ ఎడిక్టెడ్ టు దట్. మన ఎడిక్షన్ని వీళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారు. ఎడిక్షన్ అంటే ఎట్లా అంటే మనం పూర్వం ఇంట్లో పాలు బయట పెట్టే వెంటనే ఏమని చెప్తాం, అది బాయిల్ చేసి పెట్టాలని చెప్పేవాళ్ళం. ఈరోజు రెఫ్రిజిరేటర్స్ వచ్చిన తర్వాత ఏంటంటే మిల్క్ ఏంటంటే మనం బయట పెట్టి బాయిల్ చేసిన తర్వాత ఎంత టైం బయట వదిలినా అది పాడవట్లేదు. సో దీనికి కారణం ఏంటంటే ఇట్ ఈస్ కెమికల్ అండ్ అడల్ట్రేటెడ్ మిల్క్. దీంట్లో డౌట్ లేదండి. మనలో ఉండే కాన్సెప్ట్ ఏంటంటే పాడవుతే మంచిది కాదు అని. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పాడవుతే అది మంచిది. గుర్తించండి, పాడవుతే అది మంచిది. ఎందుకంటే పాలు ఒక నైజం అదే. 4 hours తర్వాత పాలు బయట ఉంటే పాడైపోద్ది. వీళ్ళు రెఫ్రిజిరేట్ చేసినా పాడైపోతుంది. అంటే అంత మంచి ప్రోడక్ట్ అది. మిగతా కార్పొరేట్ కంపెనీస్లో లేకపోతే మిగతా పాలు చూసినట్లయితే అది నిలవ ఉంటుంది కాబట్టి అది ఈవినింగ్ నెక్స్ట్ డే కూడా లభ్యం. సో నేను ఎందుకు ఈ డిఫరెన్స్ చెప్పానంటే మంచి పాలు ఎప్పుడు పాడైపోతుంది. సో అది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మనం అనుకుంటాం ప్యూర్ మిల్క్. ఏమండి, పాలు ప్యాకెట్ల మీద రాసేది వాస్తవం కాదు, అది నిజం కూడా కాదు. ప్యూర్ అని చెప్పి అనేక పదాలు వాడతారని నేను చెప్పట్లేదు, మీకే తెలుసు. సో అది వినగానే మనకేంటంటే అట్రాక్షన్, ఓ చాలా మంచి పాలు, ప్యూర్గా ఉంది. ఏది ప్యూర్ కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ అడల్ట్రేటెడ్ అండి. సో అడల్ట్రేషన్ లేకపోతే అంత క్వాంటిటీ మిల్క్ని మన ఊర్లోకి సప్లై చేయాలి, ఇన్ని ప్యాకెట్లు సప్లై చేయలేరు. గుర్తించండి. ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని పశువులు ఉన్నాయండి మనకు తెలుసు. సో ఈ పాలను ఏం చేస్తుందంటే మనం వాడుతున్నాం, మన పిల్లలకి ఇస్తున్నాం. హెల్దీ అని చెప్పి పాలు తాగితే మంచిది, కాల్షియం ఉంటుంది, పిల్లలకి మంచిది అని చెప్పి మనం ఏం చేస్తాం, వాడు తాగకపోయినా తాగిస్తాం. స్కూల్కి వెళ్ళే ముందు బ్రేక్ఫాస్ట్ కుక్కించిన తర్వాత కాస్త పాలు అవి మిక్స్ చేసి తాగిస్తూ ఉంటారు. సో స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లలకి డైజెషన్, అదేవిధంగా వామిట్ చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. మనం దేన్ని బ్లేమ్ చేస్తాం, తీసుకెళ్ళి ఫుడ్ని బ్లేమ్ చేస్తాం. కానీ మిల్క్లో పాయిజన్ ఉందన్న విషయాన్ని మర్చిపోతున్నాం మనం. దయచేసి అర్థం చేసుకోండి. సో ఇవన్నీ సోప్, తర్వాత కెమికల్స్, యూరియా, ఇలాంటి రకరకాల ఐటమ్స్ యూస్ చేసి వాళ్ళు ఆర్టిఫిషియల్ మిల్క్ని తయారు చేస్తారు. మనం చూసాం వీడియోస్, ఈవెన్ ఫెవికాల్ కూడా వాటర్లో కలిపి డైల్యూట్ చేసి మిల్క్ని తయారు చేసి దాన్ని టీ చేసి అమ్మిన వీడియోస్ కూడా చాలా వైరల్ అయినాయి. సో ఇలాంటి ప్రోడక్ట్సే మనం తీసుకుంటున్నాం. మీరు అనుకుంటారు పిల్లలకి ఇస్తే ఏమవుతుందని, మనం తాగితే ఏమవుతుందని. సో ఇద్దరికి ప్రాబ్లం అండి. డైజెస్టివ్ ఇష్యూస్, డయేరియా, తర్వాత స్టమక్ అప్సెట్ అవ్వటం, తర్వాత పిల్లల్లో మెయిన్ ఏంటంటే కాజినేటివ్ డెవలప్మెంట్ అంటే బ్రెయిన్ డెవలప్మెంట్కి ప్రాబ్లం వస్తుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అంటాం. ఈ వయసులో మాట్లాడాలి, ఈ వయసులో నడాలి, ఈ వయసులో పరిగెత్తాలి, ఈ వయసులో 2-3 పదాలు కలిపి చెప్పాలన్న డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ ఉంటాయి. అవి సరిగ్గా రీచ్ అవ్వలేరండి పిల్లలు, లేట్ అవుతుంటాయి. డిలే స్పీచ్ లేకపోతే డిలేడ్ యాక్టివిటీస్, తర్వాత డల్గా ఉండటం, ఇవన్నీ దీనికి కారణం.